అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ మానస. సో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాము. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో అలాగే ఈరోజు ఈవినింగ్ టైంలో మా ఇంట్లో స్నాక్స్ చేయబోతున్నానండి, మా పిల్లల కోసం అని చెప్పేసి. అది కూడా ఇదేనండి, చాలా సింపుల్గా, ఈజీగా, చాలా టేస్టీగా, చాలా త్వరగా అయ్యేలాగా సో ఉండే స్నాక్స్ అనమాట. బ్రెడ్ కట్లెట్ చేయబోతున్నాను. సో దానికి కావాల్సినవి చూసేయండి. సో బ్రెడ్ కట్లెట్ కావాల్సినవండి 2 బ్రెడ్ స్లైస్ తీసుకున్నాను. అలాగే 3 గుడ్లు, ఇంకా సన్నగా తరిగి పెట్టిన 2 పచ్చిమిర్చి, అలాగే ఒక 2 చిన్న ఉల్లిపాయలని సన్నగా తరిగి పెట్టుకున్నాను. అలాగే కొత్తిమీర, అలాగే కార్న్ ఫ్లోర్ అండి, అలాగే కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్టు, ఇంకా మసాలా, అలాగే బ్రెడ్ క్రమ్స్ అండి. సో ముందుగా ఈ 2 బ్రెడ్ స్లైస్ని ఏం చేద్దామంటే, కొంచెం వాటర్ తీసుకొని వీటిని ఇలాగా పూర్తిగా తడిపేసి, అలాగే వెంటనే ఇలాగా వాటర్ అంతా మళ్ళీ పోయేలాగా ఇలా పిండేసి పక్కన పెట్టేసుకుందామండి. గట్టిగా ఇలా పిండేసుకుందామండి ఆ వాటర్ అంతా పోయే వరకు. సో అలా ముద్దలాగా చేసేసాను. చక్కగా మొత్తం వాటర్ అంతా పిండేసాను అన్నమాట. సో అలాగే ఇప్పుడు అదే బౌల్లో చక్కగా వీటిని ఇట్లా ముక్కలుగా ఇలా కలిపేసుకుందామండి. ఇట్లాగా చక్కగా, అంటే కలిసిపోయి ఇట్లా గట్టిగా లేకుండా, ఉండలుగా లేకుండా ఇలాగా తడిపి గట్టిగా పిండేసాం కాబట్టి కొంచెం గట్టిగా ఉంటుంది. ఇలా కలిపేస్తున్నాను. అలాగే ఈ 3 గుడ్లని తీసుకుంటున్నానండి. ఇప్పుడు 3 గుడ్లని మిక్సీ జార్లో వేసేస్తున్నాను. సో వీటిని ఒక 2-3 రౌండ్లు మాత్రమే తీసేస్తే చక్కగా సన్నగా ముక్కలాగా వస్తుంది, మరి మెత్తగా కాకుండా. సో ఇలాగనమాట, కొంచెం లైట్గా ముక్కలుగా అనిపించాలి, మరి పిండిలాగా కాకుండా. సో ఇప్పుడు ఇది యాడ్ చేసేసుకుంటున్నానండి బ్రెడ్లో. ఇప్పుడు ఈ 3 గుడ్లు మిక్సీ వేసుకున్నాను కదా, సో దీన్ని కూడా వేసేసి సో అలాగే ఎగ్ యాడ్ చేసాం కాబట్టి నెక్స్ట్ పచ్చిమిర్చి అండి, ముక్కలు తరిగి పెట్టుకున్నాం కదా. సో అలాగే ఉల్లిపాయ, అలాగే కొత్తిమీర, ఒక 3 స్పూన్లు కార్న్ ఫ్లోర్ అండి, అలాగే 1 టీ స్పూన్ పసుపు అండి, అలాగే సరిపడా సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. సో అలాగే కొంచెం కారం కూడా యాడ్ చేసుకుంటున్నాను. పచ్చిమిర్చి వేసాం కాబట్టి లైట్గా అనమాట. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం, అంటే 1 స్పూను 1.5 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. అలాగే మసాలా పౌడర్ అండి, ధనియాలు, చెక్క, కరివేపాకు అండి, కొంచెం చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను అనమాట. సో ఇప్పుడు అన్నీ యాడ్ చేసేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మొత్తాన్ని చక్కగా కలిసిపోయేలాగా అన్నీ కలిపేసుకుందామండి ఇలాగా. సో సాల్ట్ ఇట్లా కలుపుకున్న తర్వాత
కొంచెం చూసుకోవచ్చండి, మళ్ళీ సరిపోకపోతే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. సో చక్కగా కలిపేసుకున్నానండి. సో ఇప్పుడు దీన్ని ఇలా పక్కన పెట్టేసుకొని ఇంకా బాండిని తీసుకొని స్టవ్ పై సో సరిపడా ఆయిల్ పోసేసుకుందామండి. కొంచెం వేడి రాగానే ఇంకా సరిపడా ఆయిల్ అయితే యాడ్ చేసుకుందాము. సో ఇప్పుడు ఈ ఆయిల్ వేడి వచ్చేసరికి ఇంకా మనము బ్రెడ్ క్రమ్స్ని ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. ముందుగా బ్రెడ్ క్రమ్స్ని తయారు చేసుకుంటున్నానండి. వీటిని ఎట్లా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను అనమాట. ముందుగా ప్యాన్ వేడి రాగానే ఇట్లా పెట్టేసి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఇటు సైడ్ చక్కగా వేయించినట్టుగా అనమాట. చక్కగా ఇటు సైడ్ ఇలా తిప్పుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు దాన్ని అలా కాల్చిన తర్వాత పూర్తిగా చల్లార్చాలండి. పూర్తిగా చల్లార్చిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్లో వేసేసుకొని మిక్సీ వేసేస్తే పౌడర్ లాగా వస్తుంది అనమాట. బ్రెడ్ క్రమ్స్ రెడీ అయిపోయినట్టే. సో నేను ఎలా రెడీ చేస్తున్నానో చూడండి. సో చక్కగా ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు రెండు వైపులా వీటిని కాల్చుకోవాలండి. ఇలాగా సో ఇలాగనమాట. చక్కగా సైడ్స్ కూడా చక్కగా కాలుతుంది, చూస్తున్నారు కదా. సో చూసారు కదండి, చక్కగా ఆరిపోయినాయి ఇవి. ఇప్పుడు వీటిని మిక్సీ జార్లో వేసేసుకొని గ్రైండ్ చేసేసుకుంటాను. చక్కగా ఇట్లా ముక్కలు చేసేసి చక్కగా చూసారు కదండి, చక్కగా బ్రెడ్ క్రమ్స్ రెడీ అయిపోయింది. సో చక్కగా ఇప్పుడు నేను చేతికైతే లైట్గా ఆయిల్ తీసుకున్నానండి ఇలాగా. సో ఇప్పుడు మనం దీన్ని చిన్న సైజు పూరీలాగా చేసేసుకుందాము. సో ఇలాగా చక్కగా రౌండ్గా చాలా చిన్నగా అన్నమాట. సో ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బ్రెడ్ క్రమ్స్లో ఇలా అద్దుకోవాలండి చక్కగా. సో చక్కగా ఇలా చేసేసుకొని దీంట్లో ఇలాగా ఒక 2 టైమ్స్ ఇలాగా. సో ఇలా పక్కన పెట్టేసుకుందాము. సో ఇప్పుడు ఆయిల్ హీట్ వచ్చేసిందండి. ఇప్పుడు దీన్ని ఒక్కొక్కటిగా దీంట్లో యాడ్ చేసేసుకుందాము. సో చక్కగా ఇవి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఇలా తిప్పుకుంటూ ఉండాలండి. సో చూసారు కదండి, చక్కగా అయితే అగో కలర్ మీకు కనిపిస్తున్నట్టుంది, చక్కగా వస్తున్నాయి. సో ఇలా తిప్పుకుంటూ రెండు వైపులా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వీటిని చక్కగా వేయించేసుకుందామండి. సో
సో చక్కగా ఇలా చేసి పెడితే పిల్లలు కూడా బాగా తింటారండి. అలాగే బ్రెడ్ ఇష్టపడని పిల్లలు ఉంటారు కొంతమంది, ఇలా చేస్తే మాత్రం చాలా ఇష్టంగా తింటారు. తెలియదు అనమాట, ఇంకా టేస్ట్ అయితే మామూలుగా ఉండదు. సో అయిపోవచ్చిందండి. వీటిని చక్కగా ప్లేట్లో తీసేసుకుందాము. చాలా బాగుంది. మొత్తానికైతే అయిపోయిందండి, చక్కగా వచ్చేసినాయి. సో చూసారు కదండి, చక్కగా వచ్చినాయి. ఇంకా ఇప్పుడు వీటిని చక్కగా టమాటో సాస్తో తింటే మామూలుగా ఉండదండి, చాలా అంటే చాలా బాగుంటాయి అన్నమాట. సో చక్కగా సాస్తో తింటే మాత్రం మామూలుగా ఉండదండి, పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. సో ఇలాగా ఈవినింగ్ టైంలో అయితే చాలా బాగుంటుందిగా, చాలా త్వరగా చాలా సింపుల్గా చేసి ఇచ్చేయచ్చు అనమాట. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. సో ఫ్రెండ్స్, ఇట్లా చక్కగా సాస్తో తింటే మామూలుగా అంటే మామూలుగా ఉండదు, చాలా అంటే చాలా బాగుంటుంది. అబ్బా బాగుంది ఫ్రెండ్స్. సో పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుందండి, ఇష్టంగా తింటారు. చాలా ఈజీగా ఇంట్లో ఉన్న వాటితో ఇలా చేసుకోవచ్చు అనమాట. చెప్పండి. బాగున్నాయి కదా. సో ఫ్రెండ్స్, ఇదండి ఈరోజు వీడియో అయితే. సో మా ఇంట్లో ఈవినింగ్ స్నాక్స్ అనమాట, బ్రెడ్ కట్లెట్ అనమాట. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగున్నాయి. నిజంగా మేము చెప్పడం అని కాదు, మీరు ట్రై చేసి చూసి సో అప్పుడు మాకు కామెంట్ రూపంలో చెప్పండి. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఫ్రెండ్స్, అందరికీ బాయ్ అండి. బాయ్ బాయ్ బాయ్.